ప్రియమైన ఆత్మీయ తండ్రి గారు గొల్లమండల నోవా పాస్టర్ గారికి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మాడమ్స్ అండ్ సార్స్ అందరికి కూడా నిజంగా అండి మరి వరదలు వచ్చి సమస్తం కోల్పోయిన మమ్మల్ని దేవుడు ప్రేమను బట్టి చిన్న ఫోన్ కాల్ ద్వారా మేము ఎవరమో తెలియకుండా మా దగ్గరికి వచ్చి మాకు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి, భోజనం పెట్టి, మాకు కట్టుకోవటానికి దుస్తులు ఇచ్చి, మరలా కప్పుకోవటానికి బెడ్షీట్స్ తీసుకొచ్చిన మా తండ్రి గారికి, వచ్చిన సార్స్ అందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా బంధువులు ఎవరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అని అడగలేదయ్యా. రాత్రి కూడా ఏడ్చాను. మా వాళ్ళు, మాకు అయిన వాళ్ళు ఎవరు కూడా ఇలా వరదలు వచ్చినప్పుడు అడగలేదు. మీరెవరో మేమెవరో దేవుడి సంబంధికులు ఇక్కడికి వచ్చి మా బిడ్డలకు కూడా ఇలా ఉన్నారు అని గుర్తించి మాకు సాయం చేసిన మా నోవా అయ్యగారికి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ వారందరికీ సాయం చేసిన మేడమ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీరు ఇచ్చిన గ్రాసరీస్ అన్నీ బాగున్నాయని అందరూ చెబుతున్నారయ్యా. వాడి తరఫున కూడా మీకు చాలా థ్యాంక్ యూ. మీరు పెట్టిన భోజనం కూడా చాలా బాగుంది అయ్యా. మళ్ళీ మళ్ళీ ఇలాగే రావాలి, మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి, దేవుడు బాగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని చిత్తమై ఉంటే మేము ఈ పిల్లలందరి కోసం మా వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున ఒకరోజు భోజనాన్ని తప్పకుండా పెడతాం. వీళ్ళందరికీ మంచి శ్రేష్టమైన భోజనమే మేము వచ్చి ఇక్కడ వచ్చి పెడతాం. మేము వాళ్ళతో కలిసి మేము కూడా తింటాం. మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒకరోజు మంచి శ్రేష్టమైన భోజనం కూడా పెడతాం. వాళ్ళతో కలిసి మేము కూడా తింటాం, మనందరం కలిసి తింటాం. దేవుని చెప్తామంటే ఖచ్చితంగా ఆ పని కూడా చేద్దాం. మన వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున మనం జరిగిస్తున్నటువంటి కార్యాలన్నింటిలో మనకు తోడుగా ఉన్నటువంటి ప్రమీల, అదేవిధంగా ప్రియాంక, ఒకసారి ముందు నాడు ప్రియాంకను చూడ ఒకసారి. ప్రియాంక కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శ్రీకన్య గారు, కవిత గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా లక్ష్మీ మేడం గారికి వీళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.